ముద్రగడ సంతాప సభ తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోందా? గుంటూరులో నిర్వహించిన ముద్రగడ సంతాప సభలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయా? ఇదే సభలో అంబటి రాంబాబుతో ముద్రగడ మాట్లాడడం తెలుగు తమ్ములకు ఆవేశం తెప్పించిందా? చివరికి విషయంలో వివరణ ఇవ్వాలని వరకు మ్యాటర్ వెళ్ళిందా? అయితే గతంలో చాలా మంది నేతలు కూడా ముద్రగడ సభకెళ్లారని, వారంతా వివరణ ఇస్తారని బోండా ఉమా ప్రశ్నించడం మరింత రచ్చగా మారుతోందా? ఇప్పుడు బోండా ఉమా వ్యవహారం వంగవీటి రాధకు లైన్ క్లియర్ చేసిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతుంది. గుంటూరులో కాపులు నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు టీడీపీ నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరు కావడం అధికార పార్టీలో చిచ్చు రేపుతుంది. ముఖ్యంగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, బోండా ఉమా ఒకే వేదిక పంచుకున్నారు. అంతేకాదు 3 గంటల పాటు సాగిన ఈ సభలో పక్కపక్కనే కూర్చొని నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక ఇదే సభలో బోండా ఉమా మాట్లాడుతూ కాపులలో అసంతృప్తి ఉందని అన్నారు. వారు ఎవరి పక్షం ఉంటే వారిదే విజయమని కూడా అన్నారు. ఇవన్నీ కూడా టీడీపీలో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. వైసీపీని ఒకవైపు గొడ్డలి పార్టీ అని తాము ప్రచారం చేస్తుంటే, మరోవైపు తమ పార్టీకి చెందిన నాయకులు అంతా వైసీపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని ఎలా తిరుగుతున్నారని హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అలాంటి నేతతో బోండా ఉమా ఒకే వేదికను పంచుకోవడం పట్ల టీడీపీలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. గతంలో కూడా కొందరు నేతలు ఇలాగే వైసీపీ నేతలతో కనిపించారని, ఈ విధంగా చేయడం వల్ల జనాల్లోకి వేరే విధంగా సందేశం వెళ్తుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది. ఒకవైపు వైసీపీ మీద తీవ్రంగా టీడీపీ మండిపడుతుంది. మరి ఈ విధంగా నాయకులు కనిపిస్తే ఆ విమర్శలు లైట్ తీసుకునే ప్రమాదం ఉందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయంగా తెలుస్తుంది. ఇక బోండా ఉమా కామెంట్స్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా స్పందించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమంటూ బోండా ఉమా చేసిన కామెంట్స్ సత్యదూరమని కొట్టిపారేశారు. ఒక నాయకుడిగా ఉన్న వాస్తవాలు మాట్లాడాలి తప్ప ఇలాంటి అబద్ధాలు చెప్పడం తగదని హితవు పలికారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమా గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లో అవునండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవునండి, విదేశీ విద్య అవునండి, స్వయం ఉపాధి అవునండి, కాపు భవనాల నిర్మాణం అవునండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. జగ్గంపేట మీటింగ్లో నేనేమీ చేయలేనని కూడా మీరు, దీన్ని బట్టి 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీలని టెంప్ట్ అయ్యేలాగా ప్రజలకు చెప్పడం, పాదయాత్రలో ఊరికొక హామీ ఇవ్వడం, ఊరికో బడ్జెట్, అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అంతే తప్పితే ప్రత్యేకంగా 2019 ఓటమికి బోండా ఉమా గారు చెప్పిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం బోండా ఉమా గారిదని మేము తెలియజేస్తా ఉన్నాం. బోండా ఉమా తన వ్యక్తిగత అభిప్రాయాలను, వ్యక్తిగత ఎజెండాను పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేయవద్దని వర్మ ఘాటుగా హెచ్చరించారు. అయితే బోండా ఉమాను పిలిపించి పార్టీ పెద్దలు వివరణ కోరతారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే టీడీపీ అధిష్టానం వివరణ కోరతారని ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఇస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు తనేమీ వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని బోండా ఉమా చెప్పుకొచ్చారు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యారు. అక్కడ వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించాను తప్పితే అంతకు మించి ఇంకేమీ లేదన్నారు. ఇలా అయితే వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ హాజరయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు వారిని కూడా వివరణ అడుగుతారా అని బోండా ప్రశ్నిస్తున్నారు. తాను ఎక్కడ పార్టీ లైన్ దాటలేదని బోండా ఉమా అంటున్నారు.
కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం బోండా ఉమకు గేట్లు క్లోజ్ అయినట్లేనని ప్రచారం సాగుతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధా పోటీకి బోండా ఉమ లైన్ క్లియర్ చేశారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోండా ఉమకు విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చింది టీడీపీ హైకమాండ్. దాంతో విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. త్వరలోనే ఆయనకు కాపు కోటాలో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఈ సమయంలో బోండా ఉమ వైసీపీ నేత అంబటి రాంబాబుతో మాటా ముచ్చటా పెట్టడం ఆయన పొలిటికల్ లైఫ్కే ఇబ్బంది తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. బోండా ఉమ తీరు వంగవీటి రాధా నెత్తిన పాలు పోసిందని తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని భావించి వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు. అంతకుముందు గత 2 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ టీడీపీ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. ఒకవేళ టీడీపీ అధిష్టానంతో ఆయన సర్దుబాటు చేసుకుంటే పర్వాలేదు, లేకుంటే మాత్రం వంగవీటి రాధాకృష్ణను టీడీపీ ప్రయోగించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిగా అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తుంది. అందుకే బోండా ఉమ్మలో ఒక రకమైన అభద్రతాభావంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. అయితే బోండా ఉమ లైన్ దాటితే మాత్రం వంగవీటి రాధాకృష్ణను ప్రయోగించడం ఖాయమని పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద ఇన్నాళ్లు సెంట్రల్ నియోజకవర్గం సీటు విషయంలో బోండా ఉమ అడ్డుగా ఉన్నారని టీడీపీ హైకమాండ్ భావించింది. కానీ ఇప్పుడు బోండా ఉమ స్వయంకృతాపరాధం మారిన రాజకీయ సమీకరణాలు సరికొత్త అవకాశాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అధిష్టానం కూడా సెంట్రల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు లేదా క్లీన్ ఇమేజ్ ఉన్న బలమైన నేత వైపు మొగ్గు చూపే పరిస్థితిని బోండా ఉమనే స్వయంగా కల్పించారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ కోసం నియోజకవర్గంలో మళ్లీ తిరుగులేని ఆధిపత్యం కోసం రాధా లాంటి మాస్ లీడర్ను రంగంలోకి దింపితే తిరుగుండదనే భావన టీడీపీ క్యాడర్లోనూ వ్యక్తమవుతుంది. రాధా పోటీ చేసేందుకు ఉన్న ఏకైక అడ్డంకి తొలగిపోయినట్లేనని వచ్చే ఎన్నికలు లేదా పొలిటికల్ రీఆర్గనైజేషన్ నాటికి విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీకి లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు.